అమ్మ చెప్పమ్మా నీ పేరేం పేరు? నర్సమ్మ. ఆ? నర్సమ్మ. నర్సమ్మ. ఏందమ్మా ఎట్లుంది మరి పట్టణాలు? ఏం పని లేదు సార్. మేము అడ్డ మీదకి పని పోతాం. ఇక్కడ బతుకుతావో లేదు, ఏం లేదు, భూములు లేదు, బుట్టలేదు. మేము పేదల్లో ఉన్నాం. అడ్డ మీద పని చేసుకొని బతుకుతాం జీరాబాదల. మరి డాకర్ గ్రూపులో నువ్వు ఉన్నావా? డాకర్ గ్రూపులో లేని నా బిడ్డ ఉన్నది. నేను వద్దు. అదే మీ బిడ్డ కూడా ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు కదా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఇయ్యలేదు 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 ఏమి ఇయ్యలేదు. మేము పని చేసుకొని కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మరి 6 గ్యారంటీలు అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలల్లో నీకేమేం పథకాలు వచ్చినాయి? ఏం పథకాలు ఇయ్యలేదు. ఒక్క పథకం ఇయ్యలేదు మాకు. వాడు ఒక్క పథకం ఇలా పాడుకోవు మాకు. ఒక్క పథకం మీద పాడుకోవు. కరెంటు బిల్లు కావచ్చు, లేకుంటే కరెంటు బిల్లు కాలే, ఏం కాలే, ఎక్కడ కాలే, గ్యాస్ కాలేదు, ఏం కాలేదు. కాలేదు. ఎట్లుందమ్మా ఇప్పుడు? మేము బస్సు పోవాలంటే ఆటో పోవాలంటే గంట సేపు ఎవడు లేడు దిక్కు. ఏ బస్సు పోతాం మేము? ఏడదుకోనాడు అంటే మినిమం ఈ ఊళ్ళో బస్ అన్న వస్తుందమ్మా? ఒక్కసారి వస్తే అయిపోయి. పొద్దుగాల 7 గంటలకు వస్తే వచ్చినాడు, వచ్చారు అన్నాడు, రాకపోయి. ఏమొస్తుంది ఈడ? రాదు. మరి ఇప్పుడు నీకు పెన్షన్ కూడా వస్తుండేనా? పింఛన్ లే, ఏం లే, ఎక్కడ లే మాకు. ఏం లేదు. రైతు బంధు పడుతుండే 2 సార్లు. రైతు బంధు మీద పడలేదు మాకు. ఏం పడ్డది? కూలి చేసుకొని బతుకుతున్నాం జీరాబాద్లో మేము. ఇల్లు ఉందా మనకి? ఇల్లు లేదు, గుడి చేసుకొని ఉన్నాము. మరి ఇల్లు ఇస్తాడు కదా? ఏడిచ్చిండు వాడు, రమ్మని ఇక్కడ వానికి. అయ్యా ఇప్పుడు రేషన్ కార్డు, రేషన్ కార్డు ఉన్నది ఉన్నది బియ్యమే ఇస్తున్నాడు. ఇంకేమై ఏమిస్తలేడు. మరి ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ పాలన కాంగ్రెస్ పార్టీది రాష్ట్రంలో? మాకు మంచి కొట్టకొచ్చింది అది. ఇలా పెడతాం మాకు మంచి కొడతలేడు అతని. మాకు వద్దు వాడు. కేసీఆరే, ఇంకా కేసీఆర్ మంచివాడు. పైసలు వేస్తా అన్నాడు, పిల్లలకు పెళ్లిలు అయితే పైసలు వేస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇయ్యం లేదు, ఏడిస్తున్నాడు. తులం బంగారు పెడతా 1,00,000 రూపాయలు ఇస్తాడు వాడు. జూట ఏడ పెడుతున్నాడు పిల్లల పెళ్లికి? అవునా? అందరికి అన్ని ఇస్తున్నాడు కదమ్మా. మరి ఏడబడ్డాయి సార్. మరి మరి ఏవి ఏవి మరి ఏం పేదలు? మేము ఇప్పుడు గంపలు పట్టుకొని పోతున్నాం చూడు పనికి మేము జీరాబాద్ అడ్డ మీదకి. అన్న చెప్పండి అన్న, మీ పేరేం పేరు? అన్న మైపాల్ రెడ్డి. అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది 6 గ్యారెంటీలు, 420 జూట, ఏం లేదు. రైతు బంధు ఒక్క మనిషికి 17,500 అప్పు. ఆడేలకు బోనస్ 500 అన్నాడు, బోనస్ 500 ఇవ్వలేదు. 2,000 పింఛన్, 4,000 పింఛన్ అన్నాడు, 4,000 పింఛన్ ఇవ్వలేడు. 4,000 పింఛన్ ఇవ్వలేడు. తొగరికి 500 బోనస్ అన్నాడు, వడ్లకు సన్నలకు 500 బోనస్ అన్నాడు. అవి లేడు, ఇవి లేడు, ఏది లే. 20 సంవత్సరాలే నా గల్లీకి సర్పంచ్లు గెలుస్తున్నారు. కానీ ఫస్ట్ నెంబర్ వాడికి ఫస్ట్ సీసీ రోడ్ రావాలి, కానీ ఇప్పటిదాకా రాలేదు. వీడు అంతా 420 గాడు ఉన్నాడు చూడు ముఖ్యమంత్రి. కేసీఆర్ బటన్ వస్తుంది, 1 ఎకర్, ఎక్కర్, 1 ఎకర్, 2 ఎకర్, 3 ఎకర్, 5 ఎకర్, 10 ఎకర్ దాకా రైతు బంధు పడుతుండే. 2 సార్లు రైతు బంధు అంటే, ఇది 3వ సారి రైతు బంధు అంటే ఒక్క మనిషి మీద 17,500 అప్పు. రేవంత్ రెడ్డి అప్పు. ఆడేలోకి లెక్క పెడితే ఆడేలోకి పింఛన్ నెలకు 4,000 అంటే అది 17,500 అప్పు ఉన్నది. టోటల్కి ఫెయిల్. మరి ఎట్లుంటది ఇప్పుడు? గ్రామసభ ఎన్నికలు వస్తుందా? నువ్వు ఓటేసినావా, నీ గల్లీకి వేస్తారు. నేను ఓటేసినా నాకు వేయరు. మేము బీఆర్ఎస్ వాళ్ళం, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా తీస్తారు. కానీ ఊరు ఒక్కటి ఉండాలి. ఊరు ఒక్కటి ఉండి ఊర్లో పనులు చేయాలి. ఎవరన్నా సర్పంచ్ ఉండేనప్ప, ఓట్లు ఎవరికన్నా వేసుకున్నా మాకు సంబంధం లేదు. కానీ ఊరు బాగు చేయాలి. అంతేగాని ఇవి రైతు బంధు పడకపోయే, ఇవి చేయకపోయే. మా గల్లీలో లైట్లు చూస్తున్నాడు, 4 రోజులు లైట్లు లేవు. మరి గత ప్రభుత్వంలో ఎట్లుంటుండే? లైట్లు కావచ్చు, ప్రతి ఒక్క ఐటెం స్పాట్లు వస్తుంది, స్పాట్లు వస్తుండే. ఇదేమిది అన్న? జార్ఖండ్లో, రాజస్థాన్లో, ఇక్కడ మహారాష్ట్ర అయినా ఇక్కడ పైసలు వసూలు చేసుకున్నాడు. అక్కడ ఢిల్లీకి పంపించాడు, ఢిల్లీలో బాయ్. మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసే మహారాష్ట్ర నాశనం బాయ్. హర్యానా బాయ్. అన్ని పోయినా వీటికెళ్ళి పైసలు తీసుకొని వసూలు చేసుకొని పోయిండు. ఆడ పెట్టిండు, ఆడ నాశనం చేసి, ఆడ రాహుల్ గాంధీకి ఫెయిల్ చేసిండు. ఏం చెప్తావు చెప్పు? మరి ఎట్లా చూడాలి ఇప్పుడు? ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదు, ఎవరన్నా ప్రభుత్వం రాని, కానీ పేదలకు మంచిగా చూడాలి అంతే. పేదల ప్రభుత్వం కావాలి. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? ఏం పేరు? చంద్రప్ప. ఏందే మరి ఎట్లా అనిపిస్తున్నది? చాలా మంది ముఖ్యమంత్రులను చూసుంటావు నువ్వు. ఒక మినిమం 6-7 మంది
నీ వయసుకు ఒక 6-7 మంది అంటే తెలంగాణ ఉద్యమంలో కాకుండా అంతకు ముందులను చూసుంటావు, జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చూసుంటావు నువ్వు, చంద్రబాబు దగ్గర చూసినావు. మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పాలన ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డిది? మాటలు ఏమై సార్ అవి పద్ధతి ఉండాలి. ఇగో నువ్వు ఒక పెద్ద మనిషివి, పెద్ద మనిషి లక్ష్యం ఉండాలి, నువ్వు పని చేయాలి. కానీ కేసీఆర్ తిట్టును, కేటీఆర్ తిట్టుడు, ఇది నీకేమప్ప? కేసీఆర్ అట్లని తిట్టిండా? నిన్ను తిట్టలేదు. పని చేసే మనిషి ఎట్లుంటాడంటే ఒలరాడు. నువ్వు పని చేసుకుంటూ పోవాలి, నువ్వు పని చేసుకుంటూ పోవాలి. కానీ ఇవి తిట్టుడు కొట్టుడు ఇవి మంచిగా కనపడకొచ్చినాయి మాకైతే. ఏమదంటే సారు ఇప్పుడు ఒకటి కేసీఆర్ ఏది కూడా మొదలు ఎలక్షన్లు నిలబడే రోజు నేను గివిస్తా గవ్విస్తా అని ఏం చెప్పలేదు. మా వాళ్ళకి తక్లీఫ్ ఉన్నది. ఇక ఆడపిల్ల పుడితే 13,000 దౌకానా, మళ్ళీ మగ పిల్లగాడు పుడితే 12,000, ఇంటి దాకా వ్యాను, అన్ని అన్ని కేసీఆర్ కిట్టు అన్ని ఇచ్చిండు. మళ్ళా ఎవరు కనిపెట్టలేదు అది. ఇంకొకటి ఇది రైతు బంధు, రైతులకు తక్లీఫ్ అవుతున్నది. రైతు బంధు ఉంటే రైతులు బాగుపడతారేమో అనుకొని ఆ ప్లాన్ చేసే నువ్వు చేసిందేమో దానిలో. అతను 5,000 ఇస్తుంటే నువ్వు 1,000 ఎక్క చేసినావు అంతే. 15,000 అన్నాడు కదనే. ఏమిటికి మాటలు ఉన్నాయి, ఒక్క మాటనన్నా నీది అమల్లో రాకొచ్చింది. ఎందుకు చెప్తున్నావు? మందికి పరిశాను. మరి అట్లా కాదు, ఊర్లలో మాట తప్పిన వాళ్ళని ఏమంటారు? సిగ్గు తప్పిన వాళ్ళు అంటారు, ఇంకేమంటారు? కానీ మాట పంట ఉండాలి. అది ఏమది ఇప్పుడు మేము ఆఫీసులోకి పోతాము, ఒక్కడు పైలు చూడడానికి సిద్ధం లేరు. ఊళ్ళల్లో అడిగితే అక్కడ ఇది ప్రజల ప్రభుత్వము, ఎప్పుడు పోయినా ప్రజలు ఎప్పుడు పోయినా అధికారులు అందుబాటులోనే ఉంటారు. ఎవరికేం లంచాలు ఇవ్వకూడదు, ఎవరు పని కూర్చోండి చేయించుకొని వచ్చే ప్రభుత్వం ఇది. ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి లంచగొండితనం ఉండదని ముఖ్యమంత్రి అంటుండు. నువ్వేమో ఎవరు చూడరని నువ్వు అంటావు. దీన్ని ఎట్లా? నేను ఒక ఎంపీటీసీగా చేసిన, నాకు అనుభవం ఉన్నది. చంద్రబాబు పీరియడ్ కానీ ఎవరి పీరియడ్లో కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఎవరన్నా ఇక పటప్ప నా పని చేయి అంటే వద్దు ధర దండము. కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు కిందికి వెళ్ళి ఇస్తే మీదికి వెళ్ళి వస్తున్నాయి. పైసలు లేని పని లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. మరి ఏడాది 14 నెలలు గడిచిపోతుంది పాలనను. మరి ఎట్లా చూస్తున్నారు ఊర్లలో ఒక ఎంపీటీసీగా నువ్వు? అంటే ప్రజలు ఏ విధంగా ఎట్లా చూస్తున్నారు? రైతులు కావచ్చు, అడుగుతారయ్యా మీదికి పోయి అడుగుకోండి. ఎవరికి అడిగినా మీదికి పోండి, మీదికి అడిగి పోదాం ఇంకా. అదే అంతే కదా, అంతే. మళ్ళీ ఏం చెప్పాలో ఏమో అతనికి. ఇక మాకైతే మేము చిన్న మంది, అతనికి ఏం చెప్పినా. నువ్వే 20 ఏళ్ళ కింద ఎంపీటీ చేసినావు, నువ్వే. నాకు అనుభవం ఉంది. పైలు ఇట్లా పోయి అడిగితే పైలు తీసి మీద పెడుతుంటే నేను లీజర్ తీస్తుంటే మా దగ్గర దమ్ముండే. మాకు మీద ఆఫీసర్ బాగుండే, నువ్వు పని చేయకపోతే నేను సీఎం తాకి పోతా అంటుంటే ఆ భయంకు చేస్తుండ్రి. ఇప్పుడు ఈ ఊళ్ళో పట్టించుకుంటూ జైరాబాద్లో లేరు. మాతున్నది నామకే ఒక ఎమ్మెల్యేని ఏం సాగనీయకొచ్చిండ్రు. ఏం చేద్దాం మేము? మా పరిస్థితులు అయితే చాలా ఖరాబ్ ఉన్నాయి ఇక్కడ. మరి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుంటాడు కదా రాజకీయ నాయకుల మీద, ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రి మాట్లాడే మాటలను ఎట్లా చూడాలి? అంటాడు మరి. అనకొచ్చినాం టీవీలలో దినాం చూడకొచ్చినాం మేము. తిడుతున్నాడు మరి కేసీఆర్. ఇప్పటిదాకా 14 నెలల ఇంకా అసెంబ్లీకి రాకొచ్చిండు. వాడు 3 రాకొచ్చిండు గీకొచ్చిండు అని అతన్ని తిట్టుడు ఏమది? నీ పని నువ్వు చేసుకోవాలి, చేసుకో. ఆయనది మసూరేమదో, ఆయన తెలివేమదో, ఆయన తోవని ఇంకోట కూర్చున్నాడు అంతే. కానీ మీరు ఒట్టిగా ఆయనను పన్నోనికి లేపి తిట్టుడు కష్టమే కదా. ఇది తిట్టొద్దు. మనం పని ఏమున్నదో నీతి నిజాతిగా చెయ్యి. ప్రజల్లోకి వస్తున్నావు, చూస్తున్నావు, పోతున్నావు. ఇక్కడ పెద్ద గొడవ మొన్న ప్రజాపాలనలో అల్గొల్లా. ఈ ప్రజాపాలన ఎందుకు పెట్టిర్రే? ఆల్రెడీ 6 గ్యారెంటీలు అప్లై చేయడం అనేది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకి. 6 గ్యారెంటీలు అప్లై చేసిన వాళ్ళకి అందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, కరెంట్ లేని వాళ్ళకి కరెంటు, మళ్ళీ అంటే గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ అన్నీ ఇస్తామని చెప్పేసి అందులో నింపించుకున్నారు. మళ్ళీ ఈ ప్రజాపాలన పెట్టడం ఏంది? ఇందిరమ్మ కమిటీలు ఏంటి? వాళ్ళు ఏదో మభ్య పెట్టిర్రు సార్. మాకు మభ్య పెట్టిర్రు. అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటే దాన్ని గుద్దేసిర్రు ఓట్లు. అయిపోయి ఓట్లు తీసుకున్నాడు, గడ్డ మీద కూర్చున్నాడు అంతే అతని పని. ఈడ ప్రజలకు ఏ తిప్పలు అవుతున్నది
ఇక ఊరోళ్ళకే తెలుసు కానీ వాళ్ళకైతే తెలియదు కదా. రాజుకేం తెలుస్తుంది? ఏం తెలియదు. అంటే ఇక్కడికి వెళ్ళి చెప్పేటోళ్ళు ఉంటారు కదండి రాజు గీడ. ఆ రాజుకి వాళ్ళ మనుషులు ఉంటారు, మా మనుషులకు అతాటే ఉండదు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, నీ పక్కలకు వస్తే నువ్వు అపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వకొచ్చినావు, మాకెప్పుడు ఇస్తావు? 10 మంది ముఖ్యమంత్రి చూసినావు ఎప్పుడన్నా? నా జిందగీలో చూడలేదు. మనం అనుకుందాము సింపుల్గా, చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు, యాదన్న ఉండొచ్చు. అదే ఈ తక్లీఫ్ అతని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టలేదు. మరి నీది ఈ పార్టీ ఆ పార్టీ అనలేదు. రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ అంటే అవి 10 లక్షలు ఉండదు, ఒక్కటే పరి చేయ అన్నాడు. గట్లుండాలి మనిషి ముఖ్యమంత్రి అంటే మరి అతనికి మెచ్చుకుంటాం మేము. కాంగ్రెస్ అయినా మాకు బాధ ఉండదు. నేను ఎన్నో పనులు చేసుకున్నా వాళ్ళతోని. మరి ఇల్లు ఎందుకు చేసుకోలేకపోతున్నావు? ఇంకేమది మాకు దగ్గరకే రానియ్యారు వాళ్ళు. ఎప్పుడన్నా పోయినావా? పెన్షన్ల విషయంలో కావచ్చు, లేకుంటే కళ్యాణ లక్ష్మి విషయంలో కావచ్చు, మండలాఫీస్ ఉంటే ఎప్పుడన్నా పోయినావా? ఇప్పుడైతే పోకొచ్చినాయి సార్. అప్పుడు పోతుంటే దినాం తిరుగుతుంటే అప్పటి మాటలు వేరుండే. ఎవరు పని చేయకుంటే కూడా నిలబెట్టి చేపిస్తుంటే కూడా నేను చూడడానికి ఇట్లుంటా. కానీ ఆఫీసర్ చూస్తే గద్దును వణుకుతుండే. ఇప్పుడు లేదంటావు కాంగ్రెస్ పార్టీ? మరి ఏమంటారు, మెడల్ బట్టి దొప్పుతారు ఇప్పుడు. ఓకే, రైట్. రైట్.